అసలు ఈ లవర్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారో ఏంటో అర్థం కాదు. కానీ ఒక్కసారి బంధం ముడిపడాక 1 ఇయర్ కూడా కలిసి ఉండలేరు. ఆ పెళ్లి జరిగిన వెంటనే లేనిపోని తగాదాలు పెట్టుకుంటా అబ్బాయో, అమ్మాయో చనిపోవడం, లేదా విడిపోవడము ఇలాంటి రకరకాలవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏజ్ ప్రాబ్లమో, అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమో తెలీదు. ప్రేమలో ఉన్నప్పుడున్న ఆప్యాయత అనుబంధం పెళ్ళైనాక ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. కానీ ఎవరు ప్రేమించుకున్నా తెలుసుకొని ప్రేమించండి. కలిసి ఉంటేనే ప్రేమించాలంటారు కానీ ఒకరికొకరు అర్థం చేసుకున్నాకే ప్రేమించుకోండి. ఎందుకు అంటే ఇంతగా ప్రేమించి ఇంతలా ఆప్యాయతను పొంది ఒక్కసారి మూడు ముళ్ళు పడి కలిసి బంధాన్ని ముందుకు నడవడానికి ప్రయత్నించే సమయానికి విడిపోతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకున్నాకే మ్యారేజ్ చేసుకోండి. లేదంటే అసలు వదిలేయండి. ఎందుకు అవతల అటు అమ్మాయి పేరెంట్స్కి, ఇవతల ఇటు అబ్బాయి పేరెంట్స్కి అందరికీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి జీవితం తను తీసుకుంటుంది, ఆ అబ్బాయి జీవితం తను తీసుకుంటున్నాడు. అవసరమా? సరైన ప్రేమని ఎంచుకోగలిగితే ఎంచుకోండి. లేదా పేరెంట్స్ బాధ్యతగా చేసే మ్యారేజ్ని చేసుకుంటే సో లక్కీ. ఎందుకో చెప్పనా? మంచి అయినా చెడైనా వాళ్ళు బాధ్యత పడడానికి ప్రయత్నిస్తారు. నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ కర్మ నువ్వే పడు అని వదిలేసే రోజులు కూడా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా నీ సరైన భాగస్వామిని వెతుక్కొని పెళ్లి చేసుకో. 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు నువ్వు నీ అమ్మ నాన్నతో ఉంటావు. తర్వాత ఇన్ ఫ్యూచర్ ఉండేది నీ వైఫ్తోనే. ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా నీకు వీలవుతుందో అలా మలుచుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఏజ్ అబ్బాయిలు అట్రాక్ట్ అయిపోతున్నారు, ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోయి లైఫ్ని కోల్పోతున్నారు. సో దయచేసి అలా చేయకండి. 90స్లో ఉన్నవాళ్ళు చాలా 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 మోర్ బెటర్. తెలుసా మీకు విషయం? మాకున్న ఎథిక్స్లో కనీసం మీకు ఇంత కూడా లేదు. హానెస్ట్గా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ and your family also. Bye.